నెల్లూరు నుంచి శ్రీకాంత్ రాస్తున్నారు. శివాలయాలకు వెళ్ళినప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. శివాలయానికి వెళ్ళేటప్పుడే తెల్లటి పట్టు వస్త్రములు ధరించడం చాలా మంచిది. పట్టు పురుగు నుంచి సంప్రాప్తమయ్యేటువంటి విధి విధానం పట్టు వస్త్రధారణ, తెలుపు రంగు. ఆయన దిగంబరుడు, పరమేశ్వరుడు. అందుచేత ఈ దిక్కులనే వస్త్రాలుగా ధరించిన వాడు కాబట్టి అందుచేత తెలుపుదనం అంటే ఆయనకు చాలా ప్రీతి. అందుచేత తెలుపు రంగు వస్త్రాలు ధరించి శివాలయ దర్శనం కోసం బయలుదేరాలి. ఈ శివాలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిసారిగా లోపలికి ఆ గాలిగోపురం కింద నుంచి వెళ్ళేటప్పుడే శివనామస్మరణ చేయాలి మనస్సు. ఎప్పుడైతే శివనామస్మరణ చేస్తూ గాలి గోపురం నుంచి లోపలికి వెళ్తామో ఆ గాలి గోపురం పైన నిర్మాణం చేసినటువంటి కలశాల నుంచి ఉత్పన్నమయ్యేటువంటి శివ పరమాత్మ అనుగ్రహ కిరణాల పుంజలు ఈ శరీరం పైన, ఇక్కడున్న సహస్రారం పైన ప్రసరించబడతాయి. శివాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత పూర్తిగా శివతత్వంలోకి మనస్సు పయనించాలి. అంతేగాని వేరే ఆలోచనలు ఏవి కూడా రాకూడదు. ఆ శివాలయంలోకి అడుగు పెడుతూనే మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి నీటిని తీసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని గడప దాటేటప్పుడే శివాయ నమః అని చెప్పేసి ఆ యొక్క స్వామివారి గడప నుంచి నమస్కృతాంజలి గడించి లోపలికి వెళ్ళాలి. అలా లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క శివాలయంలో కూడాను గ్రహ నక్షత్రమాలికాధరుడైనటువంటి పరమేశ్వరునికి ప్రీతివంతమైనటువంటి నవగ్రహాల యొక్క మండపం ఉంటుంది. ఆ మండపం దగ్గరికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు ఆచరించాలి. ఈ 9 ప్రదక్షిణాలు ఆచరించిన పిదప గోత్రనామాలు చెప్పుకొని నమస్కృతాంజలి గడించి అక్కడే ఉన్నటువంటి పంపు దగ్గర మరలా వచ్చి కాళ్ళు చేతులు కళ్ళు తుడుచుకొని పక్కనే ఉన్నటువంటి సాక్షి గణపతి, ఆ గణపతికి నమస్కారం చేసి చెప్పాలి, అయ్యా నేను పరమేశ్వర అనుగ్రహం కోసం నీ యొక్క అనుగ్రహాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని చెప్పేసి ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి గణపతికి నమస్కృతాంజలి గడించి 3 గుంజళ్ళు కానీ 9 గుంజళ్ళు కానీ తీసి ఇలా నెత్తిన మొట్టుకొని బయలుదేరి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళుతూ గంట ఒక్కసారి అలా కొట్టాలి. ఆ గంట కొట్టినప్పుడండి ఆ ఘంటానాద శబ్దం నుంచి ఓంకారం వినపడుతుంది. ఆ ఓం అనేటువంటి తత్వాన్ని మనస్సునంతా నింపుకొని ఓం ఓం అంటూ లోపలికి అడుగు పెట్టాలి. అడుగు పెట్టగానే పరమేశ్వరుడికి ఎదురుగా నందీశ్వరుడు కూర్చొని ఉంటాడు. ఆ నందీశ్వరుని దగ్గరికి వెళ్ళి నమస్కృతాంజలి గడించి, నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక, నేను పరమేశ్వర దర్శనార్థం వచ్చాను స్వామి, నా గురించి స్వామివారికి తెలియజేయవలసింది అని చెప్పేసి తమ యొక్క గోత్రనామాన్ని, తమ యొక్క కోరికను చెప్పుకొని నమస్కృతాంజలి గడించి నందీశ్వరుడికి మధ్యలో కాకుండా పరమేశ్వరుని దర్శించడానికి పక్క నుంచి వెళ్ళి పక్కగా నిలబడి ఆ పరమేశ్వరుణ్ణి అలా కనులారా వీక్షించాలి. కనులు మూయకూడదు. ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ దేవతను చూసినా, దేవుణ్ణి చూసినా భగవంతుడు మనం కనులు ఇచ్చింది ఆ స్వామి యొక్క దివ్యామృత తత్వాన్ని కనుల నిండా నింపుకొని చూడటానికి కాబట్టి చక్కగా కనులు తెరిచి చూడాలి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజః మనః శివమేవ నిరంతరం అంటూ మొట్టమొదటిసారిగా మీ చూపు లింగము యొక్క ప్రథమ భాగమైనటువంటి బ్రహ్మభాగం దగ్గరికి వెళ్ళాలి, పానవట్టం దగ్గరికి.
తరువాత తప్పనిసరిగా విష్ణు భాగం మధ్య భాగం, చివరి భాగం రుద్ర భాగం. అందుచేత ఈ 3 భాగాల్ని కలిపి నమఃశివాయ 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 అంటూ నమస్కృతాంజలు ఘటించి మీకు తెలిసిన విధంగా ఆ స్వామిని కీర్తన చేయాలి. లింగార్చనకు మించినటువంటి మహోన్నతమైనటువంటి అర్చన మరొకటి లేదు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి చెంబెడు నీళ్లు స్వామివారి పైన పోసినా చాలు ఆశుతోషుడు అభయంకరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపచేస్తాడు. కాబట్టి ఆయనకు ఇష్టమైనటువంటి తుమ్మి పువ్వు, ఆయనకు ప్రీతివంతమైనటువంటి మారేడు దళం ఇవన్నీ కూడా స్వామికి సమర్పించి హృదయపూర్వకంగా నమస్కృతాంజలు ఘటించాలి. ఆ నమస్కృతాంజలు ఘటించేటప్పుడు తల వంచి ఈ 2 చేతులు కూడాను ఇలా పైకి రావాలి. అంతేగాని ఇట్లా పెట్టుకొని ఇట్లా అనకూడదు. ఇలా నమస్కృతాంజలు ఘటించి స్వామి నీ దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేసి సర్వసంపదల్ని ప్రసాదించు అని ఆరాధన చెయ్యాలి. సర్వసంపదలు అంటే అన్నీ వస్తాయి. అందుచేత ప్రతి ఒక్కరూ తమ కోరికని మాత్రమే కోరుకుంటూ ఉంటారు. సర్వసంపదలు అంటే జ్ఞానం కూడాను దానిలో మిళితమై ఉంటుంది. కాబట్టి ఈశ మహేశ కరుణామయ స్వరూప హరహర మహాదేవ శంభో శంకర అంటూ నమస్కృతాంజలి ఘటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చకుడు నెత్తిపైన తమ యొక్క స్వామివారి యొక్క ఆ శటగోపాన్ని పెట్టినప్పుడు నమస్కృతాంజలి ఘటిస్తూ నమఃశివాయ నమఃశివాయ అనుకుంటూ ఆ మారేడు దళాన్ని చేతిలో తీసుకొని కణులకు అద్దుకొని ఆ మారేడు దళాన్ని తీసుకుని వచ్చి నందీశ్వరుని యొక్క వీపు పైన ఉంచి ఈ యొక్క కుడి చెయ్యి, ఈ యొక్క బొటన వేలు, చూపుడు వేలు నంది యొక్క కొమ్ముల పైన ఉంచి ఈ చేతిని వృషణాల పైన ఉంచి నమఃశివాయ ఓం అని చెప్పేసి గనక చూసినట్లయితే కొమ్ములు మధ్యగా స్వామివారు ఆ పార్వతీదేవితో కూడి నందీశ్వర వాహనుడై వస్తున్నట్టుగా మనసు నిండా తలుచుకొని మనస్ఫూర్తిగా నమస్కృతాంజలు ఘటించి బయటికి రావాలి. ఇలా బయటికి రాగానే అక్కడే ఉన్నటువంటి మండపం దగ్గర కాసేపు కూర్చొని కనులు గనక మూసుకున్నట్లయితే పరమేశ్వరుడు ఈ 2 కనుల మధ్య భృకుటిలో మీకు కనిపించాలి. అదే శివా అనుగ్రహ దర్శనంగా మీరు భావన చేసి ఈశ మహేశ కరుణించావా తండ్రి అంటూ ఆనంద పారవస్యంతో అక్కడే ఉన్నటువంటి అనేక ప్రాంగణంలో ఉన్నటువంటి వివిధ విగ్రహ సందర్శనం చేసుకొని నమస్కృతాంజలు ఘటించి మనం ఇంటికి రావాలి. చండీశ్వరుడు అని ఉంటాడు శివాలయంలో. ఆ చండీశ్వరుని దగ్గరికి వెళ్ళి మేము ఏవి శివాలయం నుంచి తీసుకుని వెళ్ళటలేదు అని చెప్పేసి ఇలా 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 అని చెప్పేసి తమ గోత్రనామాలు చెప్పి నమస్కృతాంజలు ఘటించి ఇంటికి రావాలి. ఇది శివాలయ దర్శనం వెనకాల దాగిన పరమార్థ లక్షణం. శివాలయంలో ప్రదక్షిణాలు గనక చెయ్యాలనుకుంటే చండీ ప్రదక్షిణమే చెయ్యాలి. ఇది శివాలయ దర్శనంలో దాగిన